చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలు గత వైసీపీ సర్కార్ నిర్వాహకం కారణంగా కొరగాకుండా పోయాయి. ప్రచార ఆర్భాటం కోసం ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో కనీస వసతులు సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వైసీపీ మరో ఏడాదిలో అధికారం కోల్పోతుందనగా హడావుడిగా 5 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకొచ్చారు. అయితే ఈ అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీలకు అవసరమైన భవనాలను నిర్మించలేదని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు లేవని పేర్కొంటూ తొలుత ఆయా కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. అయితే అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చింది. అలా అనుమతులు తెచ్చుకునే సమయంలో ఆయా కాలేజీలకు 2 ఏళ్లలో భవనాలు పూర్తి చేస్తామని, ఫ్యాకల్టీని నియమిస్తామని, క్లినికల్, నాన్ క్లినికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ ఆ 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల కండిషనల్గా అనుమతినిచ్చింది. కానీ ఆ తర్వాత ఎన్ఎంసీ పెట్టిన కండిషన్లపై వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దీంతో ఆయా కాలేజీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారాయి. ఆయా కాలేజీల్లో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టకపోవడం, ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కొరత ఉండటంతో ఎన్ఎంసీ అధికారులు తాజాగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఎన్నిసార్లు హెచ్చరించినా కాలేజీలో సౌకర్యాల కల్పన చేయడం లేదని, వెంటనే దీనికి సమాధానం చెప్పాలంటూ ఈ నెల 13వ తేదీన ప్రభుత్వానికి డిఎంఈకి లేఖలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని నిశ్చితంగా ప్రశ్నించారు. ఎన్ఎంసీ లేఖ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సెక్రటరీ డాక్టర్ మంజుల, డిఎంఈ డాక్టర్ నరసింహ ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు తీశారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొని 5 కాలేజీల్లో ఇప్పటివరకు చేసిన పనులు, ఫ్యాకల్టీ నియామకం గురించి వివరించనున్నారు. 5 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, లోపాలను సరిదిద్దేందుకు కొంత సమయం కావాలని ఎన్ఎంసీకి విన్నవించనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే సమావేశంలో ఎన్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సరిదిద్దకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే 2 ఏళ్ల అడ్మిషన్లు పూర్తి చేశారు. ఇప్పుడు 5 మెడికల్ కాలేజీల్లో కలిపి 1500 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది మరో 750 మంది విద్యార్థుల ఆయా కాలేజీల్లో చేరనున్నారు. ఇప్పుడు లోపాలపై ఆగ్రహంతో ఉన్న ఎన్ఎంసీ ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతి ఇవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త మెడికల్ కాలేజీలు భవనాలు పూర్తి చేసి ఫ్యాకల్టీని నియమించి సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆయా కాలేజీలకు అనుమతుల కోసం అభ్యర్థించాలి. కానీ అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఫ్యాకల్టీని నియమించకుండా, భవన నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అడ్మిషన్ల ప్రక్రియకు తెరదీసింది. పైగా ఎన్ఎంసీ అనేకసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ అనుమతులు తీసుకువచ్చారు. పైగా తాము ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చి మరీ వచ్చారు. ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చిన తర్వాత కనీసం ఆ కాలేజీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అప్పటి జగన్ రెడ్డి నిర్లక్ష్యం ఇప్పుడు వైద్య విద్యార్థుల శాపంగా మారింది. ఇదంతా ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి కాకి లెక్కలు చెబుతూ, పనికి మాలిన కబుర్లు చెబుతూ నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను అని ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇది ఆ మెడికల్ కాలేజీల పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి ఏమి పీకి సాధించాడో ఆ మెడికల్ కాలేజీల్లో ప్రజలకు సమాధానం చెప్పండి. ఆ విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే. నమస్కారం.